గోంగూర అయితే ఆరిపోయిందండి, శుభ్రంగా వెళ్ళిపోయింది. ఈరోజు గోంగూర అయితే పచ్చడి చేసుకుందాం మనం. వెలిగించి కళాయి పెట్టానండి, ఆయిల్ వేసుకుందాము గోంగూర వేపుకోవటానికి. ఇదైతే శనగ నూనె అండి, పచ్చడికి శనగ నూనె అయితే బాగుంటుందని తెప్పించాను రాత్రి. గోంగూర పెట్టుకున్నాం. గోంగూర వేపుకోవటానికి అయితే కొంచెం ఆయిల్ సరిపోద్దండి. మేము చక్కగా వేపుకున్నాం గోంగూర నిదానంగానే. పచ్చడి అయితే అంటే పండు మిరపకాయ గోంగూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. 2 పెద్ద కట్టల గోంగూర ఉల్లిపోయేటోడికి ఇప్పుడు గోంగూర అయిందండి. మనకు దీంట్లో పొండుమిర్చి పచ్చడి ఎంత పట్టిద్దో చూద్దాం, వేపుకున్నాక చూపిస్తాను. సన్న మంట మీద వేపుకోవాలండి, మాడిపోకుండా. నిల్వ ఉంటుంది కదా, 10 రోజులైనా ఉంటుంది పచ్చడి. మనం పచ్చళ్ళు చేసే గోంగూర కండి ఏదైనా కానీ మూత పెట్టి వేపుకోకూడదండి, ఇలాగే వేపుకోవాలి. నిల్వ ఉండ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు మూత అస్సలు పెట్టకూడదండి, ఎందుకంటే ఆవిరికి వాటర్ మళ్ళీ పచ్చళ్ళలో పడిద్ది కదా, వాటర్ అసలు పడకూడదు. అందుకోసం అండి. మనకి గోంగూరలో పులుపు ఉంటుందండి, ఇది కొండ గోంగూర కాబట్టి. మనకి అటు పండు మిర్చి పచ్చళ్ళలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదండి. మనకు కావాల్సిన దీనికి ఎల్లుల్లిపాయలు అంతే అండి, పచ్చడి అంతే. ప్లీజ్ అండి వీడియో చూసి అలాగే వెళ్ళకండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. వీడియో చూసే వాళ్ళందరికీ చెబుతున్నానండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. వీడియోలు చేస్తున్నానంటే ఇంకా నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది కదా. గోంగూర అయితే చూడండి ఎలా వేగిందో. వేగాలండి, కొంచెం వేగి కట్టేసుకుందాం. మనం ఇదే కళాయిలో మళ్ళీ తాలింపు పెట్టుకోవచ్చు. మన కింద అడుగు అంటుకోకుండా వేసుకుంటున్నాం కాబట్టి. చూసారా, అడుగు అయితే అస్సలు కంటలేదండి, అడుగు చూడండి. చూసారండి, ఎలాగే ఎక్కితే సరిపోద్దండి. ఇదైతే చల్లారి పెట్టుకుందాం. ఈలోపు మనకి ఏం కావాలో చూసుకుందాం. 2 అయితే ఇవ్వండి పెద్ద ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను, ఇవి ఒలుసుకొని పక్కన పెట్టుకుందాం. గ్యాస్ అయితే కట్టేసానండి, ఇలాగే సరిపోద్ది అన్నాను కదా, గ్యాస్ కట్టేసి ఇది చల్లారి పెట్టుకుందాం. ఈలోపు ఎల్లుల్లిపాయలు ఒలుసుకుందాం. గోంగూర అయితే చల్లారిందండి, వెల్లుల్లిపాయలు అయితే ఒలిసి ఇలా పెట్టాను. పట్టేసుకుందాం మిక్సీ అయితే పట్టేస్తున్నానండి గోంగూర. ఇదిగోండి చూసారా, ఒక ఉల్లి పట్టాను.
దీంట్లో మనం పొండిమిరపకాయ పచ్చడి కూడా వేసేసుకున్నాం. ఎలా పట్టాలి ఇంకా కొంచెం పడదాం, కొద్ది తొక్కలుగా ఉంది కదా. ఈ వాటర్ ఏం కాదు కానీ గట్టిగా ఉంటుంది పచ్చడి. మనం నూనె తాలింపు చేసుకున్నప్పుడు అయితే బాగుంటుంది. పచ్చడి అయితే మెదిగిందండి చూడండి. గోంగూర అయితే నలిగింది. మనం ఇప్పుడు పొండిమిర్చి వేసుకున్నాం దీంట్లోనే పచ్చడి. ఇదిగోండి పొండిమిర్చి పచ్చడి. దీంట్లో మనకి ఎంత కావాలో అంత గోంగూరలు వేసేసుకున్నాం. టేస్ట్ అయితే అండి మామూలుగా ఉండదండి. అన్నం మన కడుపు నిండా తినాలనిపించింది. మూడు గరిటెలు అయితే వేసానండి. ఇదిగోండి మన సుమారు చూసి చేసుకోవటం పెద్ద ఇదేం కాదు. మిక్సీ పట్టేద్దాం. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. తాలింపు అయితే పెట్టేసుకుందాము. కళాయి గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ అయితే వెలిగించుకున్నాం. ఆయిల్ అయితే అండి 1 కేజీ దాకా పట్టిద్దండి. శనగ నూనె కాబట్టి ఆయిల్ ఉంటే మంచిదే. ఇవ్వండి నేనైతే ఇంత ఆయిల్ వేస్తాను. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఏమేం కావాలో వేసేసుకున్నాము. ఫస్ట్ అయితే ఇప్పుడు ఎల్లుల్లిపాయలండి. తాలింపులో కూడా వేసుకుంటే బాగుంటుంది. శనగపప్పు అయితే వేసుకున్నామండి. శనగపప్పు ఇదైతే మినపప్పు అండి. అయితే బాగా ఏగాలండి. ఎర్రగా అయితే పచ్చట్లో బాగుంటుంది. కరకర తగులుతుంది. కొంచెం ఆవాలు జీలకర్ర అండి. పచ్చడి చూసారండి ఎలా ఉందో కలర్గా. గోంగూర అయితే చాలా బాగుంటుందండి. ఇలాగైతే వేగిందండి. కరివేపాకు వేసేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. ఇంకా కొన్ని వేసుకున్నా కాలేదండి.
చూసారండి తాలింపు ఎలాగుందో. తర్వాత అయితే కరివేపాకు వేసుకుందామండి. ఆరిన కరివేపాకు వేసుకోవాలండి, కడిగి వేసుకోకూడదు. ముందే కడిగి మనం ఉంచుకోవాలి. పచ్చడిలో ఏమాత్రం కొంచెం వాటర్ కూడా తాగకూడదండి. పచ్చడి అయితే ఏం చేసుకుందామండి. పచ్చడి అయితే కలుపుకుందామండి. కొంచెం ఆయిల్లో వేగాలండి పచ్చడి. చూసారా? పచ్చళ్ళండి నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి. చూడండి కలర్ అసలుకి ఏమన్నా తగ్గింది, మనకి ఇలాగే ఏ అవసరం అది చేసుకోవచ్చండి. ఇదైతే కొంచెం ఇంకొద్దిగా వేపుకున్నామండి. నేను ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది. మనవాడికండి పచ్చడిను చూసారా, ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ వేస్తే తినేస్తాడు. వచ్చేస్తున్నాడు స్కూల్ నుంచి, టైం అయిపోయింది. అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి బండి. ఏమేమి తింటుంది ఇవాళ? అవునా? మళ్ళీ అంతా కలిసి అప్పుడు బ్యాగ్ వద్దంట. డాన్స్ తీసుకొచ్చారా బ్యాగ్? అయిపోయి ఎక్కడ నిప్పొస్తుంది బాబోయ్. ఆమ్లెట్ వస్తానా? పచ్చడి అయితే అయిపోయిందండి, కట్టేస్తున్నాను. ఆమ్లెట్ వేసుకున్నాము. ఇచ్చేస్తున్నాను పచ్చడి. గారికి ఆమ్లెట్ వేస్తే కొద్దిగా సాల్ట్ అండి. పసుపు అండి.
కలిపితే ఆమ్లెట్ బాగా వచ్చింది కరెక్ట్గానే. గుడ్డు కొట్టేసేస్తే చిన్న గుడ్లాగా చిన్న అన్నం అయితే వేసుకుందాం అండి. మనం పచ్చడి అయితే టేస్ట్ చూద్దాము. ఇదైతే మా మనవడ గారి కోసం కదా. చూసారండి పచ్చడి, వేడి వేడి అన్నం కానీ నెయ్యి ఉండాలి. ప్లీజ్ అండి చూసి ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా పెట్టుకుని ఛానల్ని పచ్చడి ముద్దైనా ఫస్ట్ మీకండి. పచ్చడి అయితే అండి కారం సరిపోయిందండి, పుల్లగా ఉందండి. ఉప్పు కారం అని సరిపోయిందండి. మీ ఇంట్లో కూడా పండుమిర్చి పచ్చడి ఉంటాయండి. మీకు గోంగూర తినాలనిపిస్తే ఇలాగే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి కామెంట్ కూడా పెట్టండి. ఈ పచ్చళ్ళు అండి ఆమ్లెట్ ఉంటే అద్దరిపోద్దండి, బాగుంటుంది. ఆమ్లెట్ అయితే నా మనవాడి కోసం కాబట్టి మనం ఎలాగో తినేస్తాం. ఆమ్లెట్ అయితే తిరిగేసుకున్నాం. ఆయన ఆమ్లెట్ ఆయనకే, మన అన్నం మనకి. ఎంత బాగుందోనండి పచ్చడి. మా ఇంట్లో పచ్చడి అని కాదండి, పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి.